నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. లోకేష్ బాబు గారికి నమస్కారం. సార్ ఇప్పటికీ కూడా మీ మీద కోపం ఉన్నా కూడా పార్టీ మీద నమ్మకం ఉంది సార్. మీరంటే నాకు గౌరవమే సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఒక మాట అడుగుతాను సార్, నీట్‌గా చెప్పండి సార్. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో ఎందుకు సార్ ప్రజావేదిక పెట్టారు? ఎవరికి సార్ పనికొస్తుంది? ఎవరికి సార్ మేలు జరుగుతుంది? సార్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను సార్ నేను. నాకే అన్యాయం జరిగింది సార్. ఒక పుట్టిగా ఉంటాడే మీ ఆఫీస్‌లో, ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇక్కడ పనులు గట్ట ఏం జరగవు సార్, ఇక్కడ ఎవరు చేయరు సార్. మీ కాన్స్టెన్సీలో, మీ అభివృద్ధిలో మీ ఎమ్మెల్యే ఎవరు సార్? మా ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి. ఆవిడేం చేయగలుగుతా సార్? ఆవిడకి అంత క్యాపబిలిటీ ఉందా సార్? సరే ఈ విషయం పక్కన పెడదాం సార్. ఎంఎస్ రాజు ఒకప్పుడు ఎస్ఎస్సీఎల్ అధ్యక్షుడిగా ఉండేవాడిని, ఎమ్మెల్యేని చేశారు ఆయన్ని. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోమ్మా, నీకు అన్యాయం జరిగిపోద్ది, న్యాయం జరిగిపోద్ది అన్నాడు. ఎక్కడ జరిగింది సార్? ఏపీ ఎన్జిఓల అశోక్ బాబుని చూసి నారా చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయనకి. ఎమ్మెల్సీ కోటాలో మినిస్టర్ని చేశారు ఆయన్ని. ఏదో మినిస్టర్నో ఎమ్మెల్యేని చేసేసి ఆయనకి నేను ఫోన్ చేశాను. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఎవరో నీకు తెలుసా? ప్రజలు ఎవరో తెలుసా మీకు? ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రజల మనోభావాలు ఏంటో తెలుసా? తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు మంగళగిరి కాన్స్టెన్సీలో లోకేష్ బాబు గారు గెలిచి లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టెన్సీని అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ మంగళగిరి కాన్స్టెన్సీలో, మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రజావేదిక ఎందుకు పెట్టారు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు? ఎవరికైనా పనికొస్తుంది సార్? ఎవరైనా పనిచేస్తున్నారు సార్? ఏ ఎమ్మెల్యేనా? ఎవరైనా చిత్తశుద్ధిగా ఎవరైనా ఉన్నాడు సార్? మానవత్వంతో అడుగుతున్నాను సార్, నేను మనసు పెట్టి అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పారే మండే గ్రీవెన్స్ అని. ఒక అఖిల భారత సర్వీస్ అధికారి అయిన కలెక్టర్ ఆఫీస్లో నీట్గా, నిక్కచ్చిగా, నిజాయితీగా కష్టపడుతున్నాడా సార్? లంచాలు, దోపిడీతనాలు, ఎదిరిస్తే కేసులు, తిరగబడితే ఏంటి సార్ అవి? తప్పు కదండి. ఎక్కడ సార్ ప్రజాస్వామ్యం? ఎక్కడ సార్ కూనీ అవుతుంది? ఇక్కడ ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ నీతి వాగ్దానాలు, నీతి మాటలు, భక్తి ప్రవచనాలు వల్లించకూడదు సార్, చెప్పకూడదు సార్. ఎవరికి కూడా మనసులో మంచి మనసు ఉండాలి సార్, నీతిగా నడవాలి సార్, నిక్కచ్చిగా ఉండాలి సార్. ఎందుకు సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఎందుకు సార్ అవి ప్రజావేదికలు ఎందుకు సార్? ప్రజా వేదికలు ఎమ్మెల్యేలు ఎందుకు సార్ పిలిపిస్తారు? వాళ్ళకి ఏం తెలుసు సార్? మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలకు వచ్చారు సార్. సార్ నేను సామాన్య పౌరుని సార్, నాకు చదువు సంధ్య లేదు సార్, అక్షర విజయం రాదు సార్. నాకు ప్రపంచం కోసం తెలుసు సార్, జీవితం కోసం తెలుసు సార్. స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం కూడా తిరగబడ్డారు సార్. అవకాశం ఎక్కడ ఉంది సార్? పరిస్థితి బాగోలేదు సార్. అంటే మీరు చేశారు సార్ మోసం. బడుగు బలహీన వర్గాలకు కల్పిస్తానన్నారు, బీసీ వర్గాలు కల్పిస్తానన్నారు. సార్ ఇప్పటికీ బీసీలు ఉన్నారు సార్ టీడీపీలో. ఓకే సార్, బడుగు బలహీన వర్గాలకు ఎందుకు సార్ కల్పించలేదు? ఆ విషయం పక్కన పెడదాం సార్. వద్దు సార్ ఈ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రజావేదిక అనే విషయాన్ని వద్దు, ప్రజావేదికని పెట్టొద్దు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజలకు సేవ చేయొద్దు, ఎవరి పట్ల విశ్వాసంతో గుర్తించొద్దు. ఆల్ కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీలో అయితే పోటీ చేశారో, ఏ అభివృద్ధి పట్ల అయితే విశ్వాసంతో మాట్లాడారో, ఏ అభివృద్ధి కోసం అయితే నీతి మాట్లాడి ఓటేయించుకున్నారో, వాళ్ళ ఊరిలో, వాళ్ళు పుట్టిన ఊరిలో, వాళ్ళు గెలిచిన ఊరిలో, ఆ కాన్స్టెన్సీలో ఆ ప్రజలకి ఎదురుగా ప్రజల పట్ల విశ్వాసంతో, ప్రజలకు ఇచ్చిన గౌరవంతో, ప్రజలకు ఇచ్చిన న్యాయంతో ప్రజలకి మేలు చేయండి సార్. ఎక్కడ సార్ మంగళగిరి? ఎక్కడ సార్ విజయనగరం? ఎక్కడ సార్ మంగళగిరి? ఎక్కడ సార్ విశాఖపట్నం? ఎక్కడ సార్ మంగళగిరి? ఎక్కడ సార్ శ్రీకాకుళం? ఎక్కడ సార్? ఎందుకు సార్ ఈ నరకాలు? ఎందుకు సార్ ఈ ప్రజలకి ఇలా కోసేస్తున్నారు పేకలు? తప్పు సార్ అది. మంగళగిరి కాన్స్టెన్సీలో ప్రజావేదికలో ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చిరాని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేస్తారు. ఆ ఫైల్లో అక్షర విజయం తెలియదు సార్. తెలియకపోయినా ప్రజల పట్ల విశ్వాసాన్ని చూపించాలి సార్, మానవతాన్ని చూపించాలి సార్. ఏ దైవ సాక్షిగా అయితే ప్రమాణం చేస్తారో, ఏ దైవం మీద అయితే ప్రమాణం చేస్తారో, ఏ దేవుడి సాక్షిగా అయితే ప్రమాణం చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. ఏ తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి దండం పెడుతున్నామో, ఏ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం కండువాలు వేసుకుంటున్నాం, స్వామి దండలు వేసుకుంటున్నాం, మళ్ళీ గజస్తంభానికేమో కట్టుకొని నీతి మాట్లాడుతున్నాం సార్. చేసినవన్నీ పాపాలే సార్ చంద్రబాబు నాయుడు గారు. వద్దు సార్. ప్రజలు ఎందుకు సార్ మోసం చేస్తారు? జై హింద్ సార్.